మోడీ మొన్న చెప్పారు కదా, మూడోసారి ఎన్నికైతే చాలా మార్పులు జరగబోతున్నాయని. ఏంటి అన్న చర్చ ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నది ఏంటంటే 2030 నాటికి వృద్ధులకి పెన్షన్ 50% పెంచుతారట. ఉద్యోగాల్లో మహిళలకి 50% భాగస్వామ్యం దక్కేలా చర్యలు తీసుకుంటారట. ఈవీ సేల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్ సేల్స్ 30% పెంచడం అన్నటువంటిది కీలకమైనటువంటి ఏట. ఆ కన్సర్న్ పనులు చూడమని చెప్పేసి ఆయా శాఖల వాళ్ళకి ఆ డేటాలన్నీ రెడీ చేసి పెట్టమని చెప్పారట. విదేశాల్లో దౌత్య కార్యాలయాల విస్తరణ, ప్రైవేటు పెట్టుబడుల పెంపు, కీలక ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించి ఇప్పటిదాకా రాష్ట్రం వేరు కేంద్రం వేరు ఈ పర్మిషన్స్ ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం నిర్ణయిస్తే, ఏ రాష్ట్రం నిర్ణయిస్తే ఆ రాష్ట్రానికి వెళ్ళేసి డైరెక్ట్గా పెట్టుబడి పెట్టేట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం సచ్చినట్టు ఇచ్చేటట్టు అన్నటువంటి ఏదో చట్టాన్ని ప్రిపేర్ చేస్తున్నారట. 2030 నాటికి కోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య 1 కోటి దిగువకు తెచ్చేందుకు న్యాయ వ్యవస్థకి తగినటువంటి ఏర్పాట్లు చేయమని సూచించారట. నియామకాలు, న్యాయ వ్యవస్థను మెరుగుపరచడం మొదలైన విషయాలు పరిశీలిస్తున్నారట. రక్షణ రంగానికి జీడీపీలో 3% కేటాయిస్తున్నారు. జైళ్ల ఆక్యుపెన్సీ పెంపు, విచారణ ఎదుర్కొనే ఖైదీల సంఖ్య తగ్గింపు తదితర అంశాలను కూడా కృషి చేస్తున్నారు అన్నటువంటిది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు ఆయా శాఖలకి ఇచ్చిన మోడీ దిశానిర్దేశం అదట. ఆ దిశగా ఫైల్స్ తయారు చేస్తున్నారట.